12/3/2026 గురువారము. రాశి చక్రము, గ్రహస్థితులు, గోచార ఫలితములు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి 21 గంటల నుంచి 22 గంటల వరకు లగ్న బలము మంచి సమయము. నక్షత్ర బలము లేదు. 60% పనులు జరగవచ్చును. పుట్టింటి వారితోనూ ప్రయాణాలు, ఇంట్లో సమస్యలు, బంధువులతోనూ మిత్రులతోనూ సమస్యలు, కుటుంబం గురించి సమస్యలు, బయట వ్యక్తుల వలన అప్పులు, ఇంట్లో ఖర్చులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 1 గంట నుంచి 2 గంటల వరకు తెల్లవారుజామున మంచి సమయము. వీరికి నక్షత్ర బలం 50% మాత్రమే ఉంది. పనులు 40% మాత్రమే జరుగుతాయి. కుటుంబంలో సమస్యలు ఉంటాయి. కుటుంబ వ్యక్తులతో ప్రయాణాలు చేస్తారు. ధనము ఖర్చు చేస్తారు. సకాల భోజనము, సకాల పనులు, సకాల నిద్ర చేస్తారు. మంచి భోజనము ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. తదుపరి ధనురాశి. ఈ రాశి వారికి లగ్న బలము 3 నుంచి 4 గంటల వరకు తెల్లవారుజామున బాగున్నది. వీరికి నక్షత్ర బలం 50% మాత్రమే బాగుంది. వీరికి పనులు 40% మాత్రమే పనులు జరగవచ్చును. వ్యక్తిగత ఆలోచనలు చేస్తారు. సంసారంలోనూ వ్యాపారంలోనూ అభివృద్ధి ఉంటుంది. సంతోషం ఉంటుంది. భాగస్వాములతో లాభం ఉంటుంది. షేర్స్లో లాభం ఉంటుంది. కలత్ర సంతోషం ఉంటుంది. విందు భోజనం చేస్తారు. వివాహ సంబంధాలకు మంచి సమయము. ఈ తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 5 గంటల నుంచి 6 గంటల వరకు బాగుంది. నక్షత్ర బలము లేదు. 60% పనులు జరగవచ్చును. అనవసర ధనవ్యయం చేస్తారు. వ్యక్తిగత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడు చేయవచ్చును. అనుకోని ప్రమాదాలు ఉండవచ్చును. ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంటల లోపల ఆటంకాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి లగ్న బలము ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మంచి సమయము. నక్షత్ర బలము లేదు. ధనం కొరకు ప్రయాణం చేస్తారు. 60% పనులు జరుగుతాయి. కుటుంబం కొరకు ప్రయాణం చేస్తారు. సంతానం వలన వార్తలు వింటారు. సంతానం కొరకు ఖర్చులు చేస్తారు. కుటుంబ అభివృద్ధికి, సంతోషానికి ధనము పొదుపు చేస్తారు. కలత్ర బాధలు ఉంటాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి లగ్న బలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మంచి సమయము. నక్షత్ర బలం 50% ఉంది. పనులు 40% జరగవచ్చును. ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ సంతోషం ఉంటుంది. బంధువులతోటి మిత్రులతోటి సంభాషణలు చేస్తారు. వారి వలన ధనలాభం ఉండవచ్చును. ధనము పొదుపు చేస్తారు. వాహనం కొనవచ్చును. స్థలము, ఇల్లు కొనవచ్చును. ఇంటికి సంబంధించి వస్తువులు కొనవచ్చును. వస్త్రాలు కొనవచ్చును. ప్రయాణం తప్పక చేస్తారు. వీరికి ఈరోజు చాలా బాగుంది. శుభదినము. ఓం శాంతి.